వాళ్ళకి ఈరోజు ఆ ఏజెన్సీ ఐటీ డిపార్ట్మెంట్లో రెమ్యూనరేషన్ అంటే నౌకర్ బయట వాళ్ళకి అమ్ముకోవాలి రేపు. ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్ చేస్తున్నారు, నెల 30 జీతాలు వస్తాయి. కావున ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత రెవెన్యూ మినిస్టర్ లేకపోతే సీఎం గారా మరి ఎవరు రాజీనామా చేస్తారో మాకందరికీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత. ప్రభుత్వం మంది వైఖరి ఫలితం ఇదేనా? జస్టిస్ 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 జస్టిస్. మమ్మల్ని తొలగించొద్దు, తొలగించొద్దు. ఉద్యోగంలో మళ్ళీ తీసుకోవాలి, తీసుకోవాలి, తీసుకోవాలి. టర్మినేషన్ ఆర్డర్లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. టర్మినేషన్ ఆర్డర్లను ప్రభుత్వం వెంటనే టర్మినేషన్ బచావో, ఉద్యోగులు బచావో, टर्मिनेशन हटाओ, टर्मिनेशन हटाओ, टर्मिनेशन हटाओ, टर्मिनेशन हटाओ. We want justice, we want justice, we want justice. TCOల ఐక్యత, TCOల ఐక్యత. We want justice, we want justice, we want justice. అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత రద్దు చేయాలి. టర్మినేషన్ వెంటనే ఉండాలి, తెచ్చేలా ఉండాలి లోపల ఉందా. We want justice, we want justice. ఫస్ట్ చేస్తే కూర్చుందాము, కూర్చుంటే వాళ్ళే అపాయింట్మెంట్ ఇస్తారు. ఆదుకోవాలి, ఆదుకోవాలి. జస్టిస్ 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 జస్టిస్. ఫలితం ఇదేనా, ఫలితం ఇదేనా, ఫలితం ఇదేనా? వదిలాలి, వదిలాలి, వదిలాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి, వదిలాలి, వదిలాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. జస్టిస్ జస్టిస్ జస్టిస్. ఆదుకోవాలి, 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 ఆదుకోవాలి.
justice, 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 justice. బాగున్నా బాగా justice, justice. రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జస్టిస్ 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 వర్ధిల్లాలి 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 ఆదుకోవాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జస్టిస్ 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 వర్ధిల్లాలి 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 జస్టిస్ 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 ఆదుకోవాలి ఆదుకోవాలి మిత్రులారా మిత్రులారా ఒక దిక్కు అవుట్ సోర్సింగ్ ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ మా ఉద్యోగస్తులు 600 పైచులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కరు 15-20 ఏళ్ళు పైచులకు పనిచేస్తూ ఉంటే ఇలా అర్ధరాత్రంగా వాళ్ళు రోడ్డు మీద ఇలా పడేసిన పరిస్థితి తీసుకొచ్చా ఉంది ఇవాళ ప్రభుత్వం. ఇలా కుటుంబాలు ఇలా పరిస్థితి ఏంది, ఇలా వాళ్ళు ఒక్కొక్కరు పిల్లలు ఇలా చదువుకొని దగ్గరకు వచ్చిన ఇలా ఆర్థిక బాధతో ఇలా సతమతమా ఉన్నారు. ఇలా మీరు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి ఇలా మా కుటుంబ ఉద్యోగస్తులు రోడ్డు మీద పడితే ఇలా కుటుంబాలు ఏం కావాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా ఒక జాబ్ ఉద్యోగాలు ఇస్తామన్న పేరిట మా ఉద్యోగస్తులు తొలగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. మేము గతంలో కూడా హెచ్చరిక జారీ చేశాం. తెలంగాణ రాష్ట్రం అసోసియేషన్ చేసే పక్షాన ఏ ఒక్కరికి ఉద్యోగం చేయడానికి వీలేదు. అందులో ఉద్యోగ భద్రత కల్పించాలని మేము పోరాటం చేస్తూ ఉంటే ఇలా మీరు ఉద్యోగాలు తీసేస్తా అంటే మాత్రం ఇలా మా ఉద్యోగాలు తీసేస్తాను మొదలు పెడితే మీ ఉద్యోగాలు తీయడానికి కూడా మేమందరం కూడా ఇవాళ ఇంటింటి ప్రచారం చేసిన పరిస్థితి. ఎందుకు ఇంత కక్ష కడతా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఫస్ట్ కామన్ గా మాట్లాడదాం అందరికి ఒక్కొక్కళ్ళు మాట్లాడాలంటే ఎన్నికల ముందు అధికారంలోకి రాకముందుకు ఏ ప్రజాప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తాం. మేము ఉద్యోగులతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇలా హామీ అమలు చేసి ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు దాటినా కూడా ఇలా మళ్ళా మీరు ఏజెన్సీలకు రినివల్ చేస్తూ బట్ట ఒకసారి అంటారా కామన్ బెట్ అంటారు ఒక్కొక్కరికి ఇవ్వాలంటే కామన్ బెట్ అదే అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత డిస్టర్బ్ అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత డిస్టర్బ్ అవుతుందా ఒక్క ఇంటర్వ్యూ కోసము ఒక ఛానల్ కోసం గిరానా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నెత్తేమని ఒక దిక్కు డిమాండ్ జరుగుతూ ఉంది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక దిక్కు
తీసేయాలని చెప్పకపోతే డిమాండ్ జరుగుతూ ఉంది. ఇంకోటి ఇట్లా రాదు కూర్చో. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మేము వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేస్తాము అని చెప్పి ఆ రోజు దాదాపు తెలంగాణలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా వీళ్ళు క్రమబద్ధీకరణ చేస్తారు, ఏజెన్సీలను ఎత్తేస్తారు అనుకుంటా ఉంటే ఈరోజు ఇంకొకెళ్ళి 632 మంది ఎంప్లాయీస్ను టర్మినేట్ చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు దాదాపు 20 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు పనిచేసినారు. ఈరోజు 25,534 మంది రిటైర్డ్ అయినరు. ఆ రిటైర్ అయినా మీరు కొత్త నియామకాలు చేసిండ్రా? ఆ పనంతా ఎవరు చేస్తున్నారు? ఈరోజు ఎవరితో చేయించుకుంటున్నారు? మీరు రిటైర్ అయిన ఉద్యోగులతో చేపిస్తారు, వీళ్ళ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో ఆ పని మొత్తం చేయించుకొని ఈరోజు వాళ్ళను ఏది ఎట్టుగాకుండా పరిస్థితి. ఈరోజు వాళ్ళ కొత్త నౌకలకు అప్లై చేసుకోలేరు. దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పని సమాన వేతనం ఇచ్చే బదులు ఆ డిమాండ్ల దిక్కోలి ఉద్యమం జరుగుతూ ఉంటే ఈరోజు వీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళని తీసేసి ఎక్కడిది? ఎంత అన్యాయం ఇది! ఇది ఉద్యోగుల ప్రభుత్వం అన్నారు, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఉపాధి కల్పిస్తామన్నారు. ఈరోజు వాళ్ళని రోడ్ల పాలు చేస్తే ఏందన్నట్టు? ఈరోజు వాళ్ళకి వచ్చే జీతము 29,000. ఆ 29,000 జీతంలల్లా దాదాపు అందులో జిఎస్టీ అని చెప్పేసి, ఏజెన్సీ కమిషన్ అని చెప్పేసి, పిఎఫ్ అని చెప్పేసి, జీపీఎఫ్ అని చెప్పేసి, పిఎఫ్ అని చెప్పేసి వాళ్ళ జీతాలు మొత్తం ఈఎస్ఐ అని వాళ్ళ జీతాలు కట్ చేసుకుంటారు. అలా ఈఎస్ఐ కట్టరు, పిఎఫ్ కట్టరు. ప్లస్ ఈరోజు వాళ్ళ ఉద్యోగ భద్రత ఏమైందని అంటే ఉన్న నౌకర్ని ఈరోజు ఊడబీకి రోడ్ల మీద పాలు చేసింది. ఇది ఎంతవరకు న్యాయం మిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు? ఇది ఎక్కడి వరకు న్యాయం అవుతుంది? ఇవాళ నీకు నీ కొడుకు మొత్తము ఏది తెలంగాణ బడ్జెట్ మొత్తం తిన్నానికి సరిపోతలేదు, మీకు తెలంగాణ భూములు తిన్నా సరిపోతలేదు, పెద్ద పెద్ద జాగాలు కబ్జాలు చేసినా మీకు సరిపోతలేదు, ఖమ్మంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసినా సరిపోతలేదు, వెలుగుమాటల భూములు కబ్జా చేద్దామని చూసిన ప్రయత్నం చేసినా సరిపోతలేవు, ఇక రాష్ట్రం ఏవి కూడా సరిపోతలేవు. కానీ ఈ రోజు వీళ్ళు 17-18 వాళ్ళకు కనీసం వాళ్ళ భార్య పిల్లలను దాటుకునే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు గుంజుకున్నావంటే నువ్వు మనిషివా రాక్షసునివా? మీరు మనుషుల మీ మానవత్వం ఉందా మీకు? ఈరోజు మీ మనుషుల లెక్క మాట్లాడుతుందా? ఈరోజు మనుషుల లెక్క వ్యవహరిస్తుందా? ఈరోజు వాళ్ళ బతుకులు గుంజుకొని వాళ్ళ రోడ్ల పాలు చేసి ఈరోజు వాళ్ళ 20 సంవత్సరాలు వాళ్ళు వాడుకొని ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఏ నౌకరు చెప్పలు? వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు ఎక్కడ బతకాలి? వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? మీద పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న ఈ సందర్భంగా ఎవరిని అడగాలి? ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఎట్లా బతకాలి? ఏం ఉద్యోగం ఇస్తారు వీళ్ళకు? మీ వయసు ఎంత? 42 ఏళ్ళకి ఏ వయసు ఇస్తారు వీళ్ళకు? ఏ ఎంట్రన్స్ రాస్తారు? ఏ టీజీపీఎస్కి పోతారు? ఏ కోర్సు రాస్తారు? బుద్ధి ఉండాలి కదా, మీకు దమాకు ఉండాలి కదా. తెలియ ఎవరు నేర్పిండి పొంగిరెట్టి? నీకు 3 పార్టీలు మాట్లాడుకు దమాకు పనిచేస్తలేదా? ఈరోజు మీకు లక్షల కోట్ల రూపాయలైనా కానీ మీకు తినడానికి సరిపోదు నీకు, నీ రేవంత్ రెడ్డికి. ఈరోజు వీళ్ళ దగ్గరకు వచ్చుకొని మింగుతారా? ఈరోజు ఇదా పరిస్థితి? ఇదా మీ దౌర్జన్యం? ఈరోజు దీన్ని మేము ముక్కుమడిగా దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే మీరు టర్మినేట్ చేసుకోవాలి. మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాను, ఖబర్దార్ చెప్తున్నా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నా. మీకు మళ్ళీ మీ దాకా వస్తే ఫీల్ అవుతా ఉంటాం. మిమ్మల్ని ఏమన్నా అంటే చేసేదాన్ని లంగ పనులు, చేసేది మొత్తం దొంగ పనులు, అర్థమైందా? దొంగ జీవోలు తీసి వాళ్ళ నౌకర్లకి వెళ్ళి తీసి టర్మినేట్ చేసి ఇలా మాట్లాడుతున్నామో ఎగేస్తారు మీరు. మర్యాద చెప్తున్న వాళ్ళని వెంటనే వాళ్ళ మొత్తం మీరు విధుల్లో తీసుకోవాలి. అంతేకాకుండా ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయాలి. ఈరోజు సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీరు వెంటనే అమలు చేయాలి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి వెనక్కి తీసుకోవాలి. లేకుంటే వచ్చే రోజుల్లో సెక్రటరియల్ ముట్టడి ఉంటుంది, అసెంబ్లీ ముట్టడిలు ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ముట్టడి ఉంటుంది, మీ దగ్గర గవర్నర్ ముట్టడి ఉంటుంది. సెలవు తీసుకుంటారా? జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ప్లేట్లో తిండి పెట్టి మొత్తం ప్లేట్ నిండా బిర్యానీ పెట్టి ఇక్కడికి రమ్మన్నా అన్నా వచ్చి తీసుకో.
ఏం కాదు కూర్చో 2 నిమిషాలు కూర్చో అన్న మేము పట్టుకుంటాం లేదు కూర్చో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది నిలబడితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది నేను మాట్లాడినా వాళ్ళు పట్టుకుంటారు కూర్చోండి ఇది కూర్చోరండి ఉద్యోగుల ఐక్యత హౌస్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి హౌస్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి హౌస్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత రారా మీరు ఇవ్వండి పట్టు అరే గట్టిగా ఉంది గట్టి రైట్ అరే ఈ స్టిక్కీ అబ్బా ఈ స్టిక్కీ రైట్ అది కడి రా లక్ష్మణ్ ముందురా సార్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లికల్ ఉద్యోగుల తొలగించడం ప్రధానంగా సిసిఎల్ఏ కార్యాలయం బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రభుత్వం ఒకటే కోరుతున్నాము మా ఉద్యోగాలు తొలగించడం ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. మేము గత 20 ఏళ్ళు పనిచేస్తున్నాం కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని అనవసరంగా తొలగిస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన ఉద్యోగ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, మిమ్మల్ని ఎందుకు తొలగిస్తున్నారు? అసలు ప్రభుత్వం ఏమంటుంది? ప్రజాప్రభుత్వము ఒక రెవెన్యూ పాలసీ అనేది పాలసీ అని చెప్పి 630 కుటుంబ సభ్యులు ఓటులో పడేస్తే పాలసీ ఆదుకోవాలి. ఆ పాలసీ తీసుకుని రాకుండా ఇలా స్టేట్ పాలసీ అని చెప్పి 630 మంది సార్ ఇప్పుడు 632 మందిని ఇందులో తొలగించారు. వీళ్ళు దాదాపు 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ పనిచేసారు. ఇందులో పనిచేసిన డిపార్ట్మెంట్లో వాళ్ళకి 45 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు దేనికి కూడా ఎలిజిబుల్ కాదు. లాస్ట్లో హోమ్ గార్డు కూడా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు అదేందా ఈరోజు ఈ వయసులో వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఒక దిక్కు ఈ ప్రభుత్వానికి మేము విన్నవించిన ఏంటంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయమని విన్నవించినాం. నంబర్ 1. రెండవది ఏంటంటే సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేము ఇంప్లిమెంట్ చేయమన్నాం. నంబర్ 2, ఈరోజు పిఎఫ్ ఈపీఎఫ్లు వీళ్ళ దగ్గర అక్రమంగా కట్ చేసుకున్నారు. దాని గురించి పరిశీలించి మనం మేము చెప్తే ఈరోజు ఏకంగా నౌకర్లను కూడా పిక్తే వాడు ఎట్లా బతుకుతారు సార్? ఈరోజు ఇది స్టేట్ పాలసీ అనేది కాదు. ఈరోజు వీళ్ళు అవుట్ సోర్సింగ్ దీన్ని నమ్ముకున్నారు. ఈరోజు పక్కనున్న రాష్ట్రాలు అందరూ కూడా, అన్ని రాష్ట్రాలు ఇన్క్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అందరూ కూడా దీన్ని కార్పొరేషన్గా చేసారు. ఏజెన్సీ వ్యవస్థ తీసేసారు. ఇవాళ మేము దాన్ని అడుగుతా అంటే ఏకంగా వీళ్ళ బయటకు తీసేస్తే వీళ్ళని ఉరేసుకొని చచ్చుడు తప్ప వీళ్ళకి ఏం లేస్తారు? ఇక వీళ్ళు చచ్చిపోవడం తప్ప ఏం లేదు. వీళ్ళగా వీళ్ళ తప్పే ఒక నిమిషం, వీళ్ళు చచ్చిపోవడం తప్ప వీళ్ళకి ఏం లేదు. ఈరోజు దయచేసి వీళ్ళకి సకాలంలో జీతాలు ఇస్తలేరు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఈ టైంలో వాళ్ళ నౌకర్లకి వెళ్ళి తీసేది మాత్రం ఇది అన్యాయం సార్. వీళ్ళని వెంటనే వాళ్ళకు ఉద్యోగులు వాళ్ళు ఎవరికి టర్మినేట్ చేసిన 632 మందిని ఒక్కళ్ళని కూడా తక్కువ లేకుండా అందరినీ తీసుకోవాలి. ఏజెన్సీ కూడా ఎత్తేయాలి సార్. ఇంకోటి కూడా చెప్తున్నాం ఇది మేము ఉద్యమాన్ని మాత్రం ఉధృతం చేస్తాము. ఇది రీప్రజెంటేషన్ తిరిగి కాదు, మీకు కాదు మేము చెప్పేది. మీ ద్వారా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్తున్నాము, మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నాం సార్. దీంట్లో కూడా సార్ మళ్ళీ ఇదే క్యాడర్లో పనిచేస్తున్నాం. 632 మంది తీసేస్తున్నారు కానీ ఇదే క్యాడర్లో ఇంకొక 18 మందిని మాత్రం కంటిన్యూషన్ ప్రపోజల్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు సార్. అంటే మాకు ఒక్కరికే గ్రూప్ 4 ఎలిజిబుల్ వస్తుందా, లేకపోతే మిగతా వాళ్ళకి రావట్లేదా? ఓన్లీ 632కి మాత్రమే గ్రూప్ 4 వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వీళ్ళని తీసేయని అంటారు. మేము మిగతా జిల్లాలో కూడా ఆర్డీ ఆఫీసులో కానీ, కొత్త జిల్లా కార్పొరేషన్ అయినా కానీ, కలెక్టరేట్ అయినా కానీ
ఆడియోస్లో కానీ అందరికీ కొత్త కొత్త జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, టైపిస్ట్ అందరు ఇస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఎలా కంటిన్యూ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది సార్. మేము ఉద్యోగంలో జాయిన్ అయినా అందులో మంది వస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని పార్షాలిటీ కలెక్టర్లు కూడా సార్ కావాలని కంపల్సరీ వాళ్ళు వచ్చారు, రెవెన్యూ సంఘాలు వస్తున్నారు, పోతున్నారు సార్. అప్పుడు వీడియోస్ ఉన్నారు సింగిల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. మా ఫ్యామిలీ ఆదుకోండి సార్. ఇది చెప్పి వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత, వర్ధిల్లాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఐక్యత. తీసుకోవాలి 632 మంది ఉద్యోగులను వెంటనే, తీసుకోవాలి 632 మంది ఉద్యోగులను వెంటనే, తీసుకోవాలి 632 మంది ఉద్యోగులు వెంటనే. జస్టిస్ రైట్ రైట్ మీరు కానీ అండి. రేపటి దినాల 31 లోపు 632 మందిని తీసుకుంటారు. జంజీ కాదు, తెలంగాణ ఉద్యమం జంజీ ఉద్యమం కంటే పెద్దది. 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లా కిరోసిన్ పోసుకొని నవ్వుకుంటే ఎగురుకుంటే కాళ్ళ పెట్టుకొని చచ్చిపోయినారు. తెలంగాణ ఉద్యమం గురించి ఉద్యమం ఏ ఉద్యమం లేదు. తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరగకపోతే వచ్చే రోజుల్లో 31 తారీఖు చెలో సెక్రటరీ ఇస్తున్నాము. పొంగిలేచి ఎక్కడ పోతే అక్కడ నేను అడ్డగిస్తాము. నీ ఎక్కడ కనబడితే అక్కడ నీ కారుకి అడ్డం పండుకుంటాము. నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కడికి వెళ్ళినా నీ ఖమ్మంలో కాదు, ఎక్కడికి పోయినా ఖమ్మంలో పోతే ఖమ్మంలో ఇంటికాడ పండుకుంటాము. చెలో సెక్రటరీ 30 తారీఖు ఈ రెవెన్యూ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఇప్పుడే మాట్లాడినాము. 31 తారీఖు లోపు వీళ్ళందరినీ తీసుకోకుంటే ఉద్యమం ముద్దుతగా తీసుకుంటాము. నువ్వు ఊహించని లెవెల్లో ఉంటుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఊహించని లెవెల్లో ఉంటుంది. ఖబర్దార్. అధ్యక్షులుగా ఏం చెప్తారు? మాట్లాడండి. అవసరం లేదు, మీరు అసలు మాకు వాళ్ళకి సంబంధం లేదు, మీరు అవసరం లేదు మీరు అని చెప్పేసి మేము గతంలో దాదాపు ఉన్న స్టేట్లో ఉన్న మంత్రులు అందరినీ కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ఎంపీలను కలిసినాం. కొమ్మిరెడ్డి శ్రీనివాస్ దగ్గరికి ఒక 10 సార్లు పోయినాం. ఫస్ట్ చూస్తా మాట్లాడతాను చూసి లేదు, మాట్లాడలేదు. మొన్న లాస్ట్ ప్రజా దర్బార్లో అవుతాయి అమ్మాయి స్టేట్ పాలసీ మీకు మాట్లాడే వాళ్ళతో డిస్కస్ 6 నెలలు అవుతుంది. జీవితం లేక డిస్కషన్ ఏం డిస్కషన్? స్టేట్ పాలసీ అంటే కడుపు కొట్టే పాలసీ. 632 పాలసీ ప్రజలకు ఉపయోగపడాలి, పాలసీ మాకు ఉపయోగపడని పాలసీ. అది ఏం పాలసీ? లోన్ కోసం పాలసీ. అది 632 మంది టచ్ చేయలేరు. మాకు న్యాయం జరగని పాలసీ ఏం పాలసీ అది? 30 జిల్లాల కలెక్టర్లకు తెలియదా వీళ్ళు అవసరం ఉందా లేదని? వాళ్ళు పెట్టిరు, మీకు అర్థం కాదా? కొంచెం పరిశీలించారా? మరి కలెక్టర్లు పెట్టిరు, కలెక్టర్లకు తెలియదు. మరి కలెక్టర్ల పనులు కూడా మీరే అయ్యారు. ఇక అర్థం చేసుకొని ఆ పేపర్ చదవండి, మా చేతుల పరిశీలించుర్రి. ఏమైనా ఎక్కడన్నా మీ మా మీద ఏమైనా కోపం ఉంటే సర్దిద్దురు, అంతేగాని అంతమంది కుటుంబాల పనులు అంటే ఏమంటారు? ఒక్కొక్కళ్ళ పిల్లలు ఈ 45 ఇప్పుడు సుమారుగా మీ 632 మందిలో 400 మంది 40-45 సంవత్సరాలు ఇచ్చే నోటిఫికేషన్ పట్టగుండు. ఒక్కొక్కరు మొత్తం అయిపోయింది, తెల్లెంటకలు అయిపోయింది. ఒక్కరు ఏం ఉద్యోగం చేయలేదు. గవర్నమెంట్ ఇప్పటికైనా వ్యతిరేకం కాదు, మీ ప్రజా ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మాకు ఏదో జరుగుతుంది. ఇన్ని రోజులు ఒక ఊహించుకొని ఉన్నాం. ఉద్యోగ భద్రత
32 మందిని తీసుకుంటారు. జంజీ కాదు, తెలంగాణ ఉద్యమం జంజీ ఉద్యమం కంటే పెద్దది. 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లా కిరోసిన్ పోసుకొని నవ్వుకుంటే ఎగురుకుంటే కాళ్ళ పెట్టుకొని చచ్చిపోయినారు. తెలంగాణ ఉద్యమం ఇచ్చిన ఉద్యమం ఏ ఉద్యమం లేదు. తెలంగాణ ఉద్యమం అసలు ఉద్యమం జరగకపోతే వచ్చే రోజుల్లో 31వ తారీఖు చెలో సెక్రటరీ ఇస్తున్నాము. పొంగిలేటి ఎక్కడ పోతే అక్కడ నేను అడ్డగిస్తాము. నీ ఎక్కడ కనబడితే అక్కడ నీ కారు అడ్డం పండుకుంటాము. నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కడికి వెళ్ళినా నీ ఖమ్మంలో కాదు, ఎక్కడి పోయినా ఖమ్మంలో పోతే ఖమ్మంలో నీ ఇంటికాడ పండుకుంటాము. చెలో సెక్రటరీ 30వ తారీఖు ఈ రెవెన్యూ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఇప్పుడే మాట్లాడినాము. 31వ తారీఖు లోపు వీళ్ళందరినీ తీసుకోకుంటే ఉద్యమం ఉద్ధృతంగా తీసుకుంటాము. నువ్వు ఊహించని లెవెల్లో ఉంటుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఊహించని లెవెల్లో ఉంటుంది. కమాండా 31వ తారీఖు చెలో సెక్రటరీ, 31వ తారీఖు చెలో సెక్రటరీ, 31వ తారీఖు చెలో సెక్రటరీ, 632 మంది తీసుకునేదాకా చెలో సెక్రటరీ, 632 మంది తీసుకునేదాకా చెలో సెక్రటరీ. స్లోగాన్లన్నీ ఇవే ఉండాలి. మీకు ఉంటే గోడల పైన ఇవే రాసుకోవాలి. చెలో సెక్రటరీ జై తెలంగాణ. మన వీళ్ళు టర్మినేషన్ అటో. మీరు ముందరికి వచ్చి పోరాటం చేయలేదనుకో మీరు మాట్లాడాలి. ఇంకొక వ్యవస్థ కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ఏమని తీసుకెళ్ళి తప్పకపోతే ఇంటికాడ అనుకుంటారు. ఏది పై మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి చెంబడి పడ్డాం అనుకో. మీరు గట్టిగా ఉంటే మేము వస్తాం. ఇంకా రాజకీయ నాయకులు ఇంకా రేపు రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీ సంఘ నాయకులు వస్తారానికి ఇంకా మీడియా వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కానీ ఫస్ట్ రావాల్సింది మీ అలా జిల్లాలలో ఎవరెవరు రాలేదో ఫోన్ చేసి గట్టిగా దమాయించండి. తప్పనిసరిగా వచ్చేటట్టు నెక్స్ట్ కార్యక్రమానికి మీరే బాధ్యతలు తీసుకోవాలి. మీరే మీ జిల్లాలో అధ్యక్షుడు ఎంతసేపు చేయాలన్నా చేయలేడు. అధ్యక్షుడు కూడా ఆయన కూడా అక్కడ మీరు రంగారెడ్డి జిల్లా కూడా అనుకోండి. మీ రంగారెడ్డి జిల్లాలో మీరు మాట్లాడుకోండి. టీం అయితే మీరే వస్తారని చెప్పాలన్నా మేము మా జిల్లాలో 15 మంది ఉన్నాయి, 15 మంది వస్తున్నామని మీరే చెప్పుకోండి జిల్లాలలో. అట్లయితే మాత్రం మీ ఉద్యోగాలకు నేను చెప్తున్నా గ్యారంటీ ఇస్తా. ఒక ఉద్యోగం పోతుంది. ఇంకా మీకు ఇచ్చామని నేనైతే పైన మీరు రాకపోతే మాత్రం ఉద్యమం జరగదు, చేయలేము కూడా మనం ఉద్యమం. ఎందుకంటే పల్సటి ఉద్యమాలు ఎప్పుడు నిలబడదు. ఏ ఉద్యమం జరిగేటప్పుడు మనకి ఏదైనా జరుగుతుంది, అయినా కూడా నిలబడాల్సిందే. ఎవరికి సంబంధం లేదు. మీరే చూసారు కదా, అది అట్లా మీరు నిలబడితే మీ ఉద్యోగాలకైతే నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. నేనైతే పన్ను ఉద్యోగులను తొలగించడం ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఇవాళ సీసీఎల్ఏ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, మా ఉద్యోగాలను తొలగించడం. ఇక్కడ స్టేట్ పాలసీ అని చెప్పి 630 కుటుంబ సభ్యులు రోడ్డున పడేసి సమస్య లేదు. ఒక పాలసీ ఏంటంటే ఉద్యోగస్తుల్ని ఆదుకోవాలి. ఆ పాలసీ తీసుకొని రాకుండా ఇలా స్టేట్ పాలసీ అని చెప్పి 630 మందిని రోడ్డున పడేసి పాలసీని తీసుకొస్తే అధికారులకైనా మీకైనా ఎవరికైనా సూటిగా చెప్తాను. దాదాపు 20 సంవత్సరాల క్రితం పనిచేసి వాళ్ళకి 45 సంవత్సరాలు దాటిపోయింది. దేని కూడా ఎలిజిబుల్ కాదు. రాష్ట్ర హోంగార్డు కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు ఈ వయసులో వాళ్ళని తీసుకుని ఒక దిక్కు ఈ ప్రభుత్వానికి మేము విన్నవించిన ఏంటంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను చేయమని విన్నవించినాం. రెండవది ఏంటంటే సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయమని.
నెంబర్ 2 ఈరోజు పిఎఫ్ ఈపీఎఫ్ అక్రమంగా కట్ చేసుకున్నారు. దాని గురించి పరిశీలించాలని ఈరోజు ఏకంగా నౌకర్లు కూడా ఎట్లా పంపిస్తారు? స్టేట్ పాలసీ అనేది కాదు. ఈరోజు వీళ్ళు అవుట్ సోర్సింగ్ నమ్ముకున్నారు. ఈరోజు పక్కన ఉన్న రాష్ట్రాలు అందరూ కూడా అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అందరూ కూడా దీన్ని కార్పొరేషన్గా చేసి ఏజెన్సీ వ్యవస్థగా చేశారు. ఇవాళ మేము దాన్ని అడుగుతాంటే ఏకంగా వీళ్ళ బయటికి తీసేస్తే వీళ్ళని ముడేసుకొని చచ్చుడు తప్ప వీళ్ళకి ఏం లేదు. ఇక చచ్చిపోవడం తప్ప ఏం లేదు. వీళ్ళ తప్పే వీళ్ళు చచ్చిపోవడం తప్ప వీళ్ళకి ఏం లేదు. ఈరోజు దయచేసి వీళ్ళకి సంఘాలను జీతాలు ఇస్తాయి అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఈ సైడ్లో వాళ్ళ నౌకరులుగా తీసేది మాత్రం అన్యాయం సార్. వీళ్ళని వెంటనే వాళ్ళ ఉద్యోగులు వాళ్ళు ఎవరికి సబ్మిట్ చేసిన 632 మంది ఒక్కళ్ళని కూడా తక్కువ లేకుండా అందరినీ తీసుకోవాలి. ఏజెన్సీ కూడా ఎత్తియాలి సార్. ఇంకోటి కూడా చెప్తున్నాం సార్, ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇది మేము ఉద్యమాన్ని మాత్రం చేస్తాం. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ 430 మంది పైచిలకు కంప్యూటర్ ఆపరేటర్ని తొలగించడం అనేది నిర్దాక్ష్యంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వారం 10 రోజులు తిరిగేలోపు వీళ్ళందరినీ కూడా వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందే. లేకపోతే వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే ఎవరైతే ఈ మినిస్టర్ ఉన్నారో లేదా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే మీరు రాజీనామా చేసేంత వరకు 630 కుటుంబాలు ఒక పక్కన మీరు ఉద్యోగాలు ఇచ్చి మాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక పక్కన ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్తున్నాం. ఏజెన్సీలను రద్దు చేయాలని చెప్పి మేమంటా ఉన్నాం. మీరు ఇలా ఉద్యోగాలు లేకుండా ఉద్యోగ భద్రతగా లేకుండా ఉద్యోగాలు తీసేసుకుంటా ఏజెన్సీలతో చేతులు కలుపుకుంటా మళ్ళీ ఇందులోనే కొంతమందిని ఇచ్చి మళ్ళీ కొంతమందిని తీసేసే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊపునేది లేదు. మేము రాబోయే రోజుల్లో వీళ్ళకి వారం 10 రోజులు ఖచ్చితంగా మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి పక్షాన భారీ ఉద్యమానికి మేము ఖచ్చితంగా వీళ్ళందరికీ అండగా ఉంటాం. సభ్యులందరం కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాం, ఎన్ని రోజులైనా కూర్చుంటాం. అది మేము ఒక్కటే మేము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇప్పుడు అందరం కూడా కలిసినాం. ఏమంటారంటే స్టేట్ పాలసీ అంటే ఏంటంటే మేము ఏమంటున్నాం, స్టేట్ పాలసీ అంటే 630 మందిని రోడ్డు మీద వేయడం పాలసీ అంటే తీసుకొచ్చింది. ప్రజాప్రభుత్వం పాలసీ అంటే ఉద్యోగస్తులు రోడ్డు మీద పడితే ఇది స్టేట్ పాలసీ అవుతుందని మేము స్కూల్కి కూడా అడుగుతున్నాం. ఒక చట్టబద్ధమైన ఉద్యోగ భద్రత, ఏ ఉద్యోగస్తుడికి ఉద్యోగం కోల్పోకుండా కావాల్సింది పాలసీ అంటే చట్టబద్ధమైన పాలసీ. అది అట్లాగే 4700 ఏజెన్సీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అందులో 4300 ఏజెన్సీలు ఈఎస్ఐలు ఈపీఎఫ్ కట్టలేదని మీ దగ్గర డేటా ఉన్నా కూడా ఇప్పటివరకు ఆ ఏజెన్సీలను వాటి మీద చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఏజెన్సీలను తీసుకొద్దామని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఢిల్లీలో జెన్యూ ఉద్యమం ఎట్లయితే అందరు కనుక ఏకపక్షమైన న్యాయం జరిగిందో అక్కడే తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగస్తులు 630 కుటుంబాలతో వాళ్ళు ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అయినా కూడా వాళ్ళందరినీ తిరిగి తీసుకోవాలని చెప్పి మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. వర్ధిల్లాలి. ఉద్యోగ భద్రత
సైడ్